ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ తీసుకుంటేనే స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. ఆడపిల్లలను రక్షిస్తే హీరోలా చూసే రోజులు రావాలన్నారు. మగపిల్లలను సరిగా పెంచితే ఇన్ని ఘోరాలు జరుగుతాయా అంటూ అనిత ప్రశ్నించారు. ఈ రోజు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు మాలాంటి మనవలాంటి అందరం కూడా ఈరోజు చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు విపరీతంగా గంజాయికి డ్రగ్స్కి బానిసైపోయి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఈరోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో ఒక డ్రగ్స్ తీసుకుంటేనో ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మనందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు గాంజాయి డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయంటే చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం, గడ్డలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. ఏదో ఉన్న సిచ్యువేషన్లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఈ రోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో, ఇంట్లో చెల్లిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్దాడే చేసిన నేరాలకి ఆ తల్లే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధితురాలు, బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడు. అండ్ ఇవాటి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, నవీన్, మనం చూస్తున్నాము హోంమంత్రి అనిత ఈ రోజైతే చాలా కీలక వ్యాఖ్యలు చేస్తారు. ప్రధానంగా పాలకులు సేవ్ ది చైల్డ్ గర్ల్ పేరు మీద ఒక కార్యక్రమం జరిగింది. టూకేరన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి రామారెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయితే హోంశాఖ మంత్రి అనిత ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఆమె తన మాటల్లో తన ప్రసంగం చేస్తున్న సమయంలో అయితే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేవిధంగా ఈ వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించే విధంగానే ఉన్నాయి. ప్రధానంగా ఆమె వ్యాఖ్యలను మనం పరిశీలిస్తే డ్రగ్స్ తీసుకునే వారిని లేకపోతే స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూస్తున్నారు. ఆ సంస్కృతి పోవాలి. అదే విధంగా ఎవరైతే ఆడపిల్లల్ని కాపాడతారో వారిని హీరోలుగా చూసే సంస్కృతి రావాలని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ఆమె వ్యాఖ్యలు అయితే సభలో కొంత కలకలం రేపాయి. ప్రధానంగా ఇటీవల కాలంలోనే ఆడపిల్లల మీద, అదేవిధంగా చిన్న పిల్లల పసికందుల మీద, నెలల పిల్లల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ అనిత ప్రస్తావించారు. ప్రధానంగా పసికందుల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, 6 నెలల పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటిలో అటువంటి మృగాలు ఉన్నారు ఈ సంఘంలో, ఈ సమాజంలో ఉన్నారని చెప్పేసి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల్ని చాలా పద్ధతిగా పెంచుతారు, బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఆ విధంగా మగపిల్లలు కూడా పెంచాలని చెప్పేసి పెంచాలని చెప్పి అనిత అన్నారు. ఆ విధంగా మగపిల్లలను పెంచితే ఇటువంటి ఘోరాలు జరగవు, ఆ బాధ్యత తీసుకోవాల్సిన తల్లిదండ్రులు అని చెప్పి అనిత స్పష్టం చేస్తారు. అదే సమయంలో డ్రగ్స్ గురించి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలంటే తమ లక్ష్యమని అనిత అన్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో అయితే ఏపీలో అయితే గంజాయి స్మగ్లింగ్ చాలా భారీగా పెరిగింది. అదేవిధంగా డ్రగ్స్ వినియోగం కూడా ఎక్కడ పెడితే అక్కడ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారాలకు వచ్చిన టీడీపీ కూటమి డ్రగ్స్ ను అరికట్టడానికి అయితే కొన్ని చర్యలు తీసుకుంది. ఈ చర్యలు ఆవిడ ప్రస్తావిస్తూ ప్రధానంగా ఈ స్మగ్లింగ్ సంబంధించి డ్రగ్స్ వాడేవారి గురించి మాత్రం ఈ వ్యాఖ్యలు చేస్తారు. హీరోలుగా చూడడం కాదు, మా ఆడపిల్లలను ఎవరైతే కాపాడతారో వాళ్ళని హీరోలుగా చూడాలని చెప్పేసి అనిత స్పష్టం చేస్తారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.